పేరెంట్స్ కి ఒక్కటే ఉంటది, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి అంటే వ్యక్తిత్వం తోటి చదువుకోవాలి అని ఉంటుంది. చదువు ఒక్కటే సరిపోదు మనకి, చదువుతో పాటు వ్యక్తిత్వం, మన ఇండివిజువాలిటీ కూడా ముఖ్యం. ఇప్పుడు మనం బాగా చదివి బయటకెళ్ళి అల్లర చిల్లర వేషాలు వేస్తే ఆ చదువుకు లాభం ఉండదు. కాబట్టి మనం చదివిన చదువుకు సార్థకత ఉండాలి అంటే మన ఇండివిజువాలిటీ కూడా దానికి తోడవ్వాలి. మనలాంటి వాళ్ళని ఇంకా 10 మందిని మనము పలానా అతన్ని చూసి మీరు నేర్చుకోండి, అతను పలానా అమ్మాయిని చూసి మీరు నేర్చుకోండి అనేటువంటి పద్ధతిలో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే యాటిట్యూడ్ వచ్చేస్తుంది, యాటిట్యూడ్ అస్సలు కూడా రాకూడదు. ఏ దేంట్లో ఉన్నా కూడా, నేను చెప్పేది ఒక్కటే, చదువులోనే కాదు వేరే దేంట్లో ఉన్నా కూడా యాటిట్యూడ్ అనేది అసలు మన మీదికి రాకూడదు. నేను 95 లో ఇప్పుడే చెప్పారు కదా నా హిస్టరీ గురించి, 95 లో డైరెక్ట్ గా హౌస్ వైఫ్ నుంచి నేను మండల పరిషత్ ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతూనే ఉన్నాను. లాస్ట్ టైం ఒకసారి ఓడిపోయాను. నేను ఇప్పుడు 5వసారి ఎమ్మెల్యేగా, మరి 2వసారి మంత్రిగా నేను చేస్తా ఉన్నాను. అందరూ అడుగుతారు నన్ను, ఏం మేడం మీరు మినిస్టర్స్ అంటే ఇట్లా ఎట్లా కట్టుకుంటారు చీరలు, అట్లా కట్టుకుంటారు, ఇట్లా తయారవుతారు, అట్లా తయారవుతారు అని. అంటే మనం పుట్టినప్పటి నుంచి మినిస్టర్లు కాము, నేను హౌస్ వైఫ్ నుంచి మినిస్టర్ గా వచ్చాను. నేను చనిపోయేటప్పుడు కూడా మినిస్టర్ గా ఉంటానో ఉండనో తెలీదు, మళ్ళీ తిరిగి హౌస్ వైఫ్ వెళ్తాను. ఈ మధ్యలో ఉన్న కొద్ది కాలంలో లేని అలవాటు మనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పి నా యొక్క ఆలోచన నాకు అదే చెప్తాను అందరికీ. కాబట్టి మన పర్సనాలిటీ ఏంటో, మన పర్సనాలిటీ ఎట్లుంటుందో అదే విధంగా ఉండాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను. మా ఫాదర్ హీ వాజ్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫ్రమ్ R&B డిపార్ట్మెంట్. నేను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా తెలుసు, నేను ఆఫీసర్స్ ఎక్కువ సీరియస్ గా కోపడను. మామూలుగా మంత్రులు అంటే బాగా హల్చల్ చేసేస్తారు ఆ ఆఫీసర్స్ అందరినీ కూడా. నేనేమి అనను, చాలా నిదానంగా చెప్తా, ఇది చూడండి సార్, అది చూడండి సార్, మేడం ఇది చూడండి అని, సువర్ణ మేడం కానీ చంద్రశేఖర్ సార్. ఎందుకు అంటే ఆఫీసర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు, అవుతారా అవరా? వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గాని ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు తీసుకొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చేయలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. దానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారు అన్నాను. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అనడంలో తప్పలేదు, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళారా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మీరు కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నారు అంటే, నాకు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుందని ఇక్కడికి వచ్చి ఇప్పుడు వాళ్ళు వివరించేదాకా కూడా తెలీదు. నేను అదే అంటున్నా, అసలు మన రిలేటివ్స్ ని కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ ఎందుకు మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం ఇటువంటి ఇన్స్టిట్యూట్ లో చదువుకోవడానికి అని చెప్పన్నప్పుడు బీసీసీఎఫ్ గారు సువర్ణ మేడం ఏమన్నారంటే, మొదలు నోటిఫికేషన్ అనేది పడాలి మేడం, నోటిఫికేషన్ పడితే